హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు అటుకులు కార్న్ఫ్లెక్స్తో మిక్చర్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది కూడా సూపర్ టేస్ట్తో. ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి. కడాయిలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ చాలా హీట్గా ఉంటే అటుకులు బాగా పువ్వుల్లా వేగుతాయి అన్నమాట. ఇగోండి అటుకులు తీసుకున్నాను నేను. ఈ అటుకులను అయితే ఇప్పుడు వేయించుకుంటున్నాను. చూసారా, ఆయిల్ అయితే చాలా వేడెక్కింది. ఇప్పుడైతే అటుకులు వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత పువ్వుల్లా వేగాయో. ఇలా నేను తీసుకున్న అటుకులన్నీ వేయించుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ బౌల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడము చాలా సింపుల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైతే బాగా ఇష్టపడతారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసి పెడితే. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు తినడానికి ఏం కావాలి అంటే ఇలా స్నాక్లా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. పల్లీలకైతే ఆయిల్ అయితే చాలా ఇటెక్కి ఉండకూడదండి. కొంచెం దీనిలోనే పెట్టుకోవాలి, లేకపోతే పల్లీలు మాడిపోతాయి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పల్లీలు మాత్రము, లేకపోతే పల్లీలు అయితే మాడిపోతాయండి. ఇవ్వండి, ఇలా కలుపుతూ ఉంటే బాగా వేగుతాయి పల్లీలు. ఇవ్వండి, పల్లీలు అయితే వేగిపోయాయండి. ఈ కలర్ వస్తే వేగిపోయినట్టే. కొంచెం చల్లారినాకే కరకరలు ఆడతాయండి, అవి క్రంచీగా ఉంటాయి. ముందైతే కొంచెం మెత్తగానే అనిపిస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ అయితే వేయించుకుంటున్నానండి. కార్న్ఫ్లెక్స్కి కూడా ఆయిల్ అయితే చాలా హీట్ అయ్యి ఉండాలండి, అప్పుడే బాగా పువ్వుల్లా వేగుతాయి ఇవి కూడా. ఎందుకంటే ఇవి కూడా వేయించుకుని ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అన్నమాట. కరివేపాకును కూడా ఒకసారి వేయించుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఆ ప్లేట్లో అయితే ముందుగా వేయించుకున్న అటుకులు అలాగే కార్న్ఫ్లెక్స్ కూడా వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా మీరైతే చేతికంట ఇలా 2 స్పూన్లు తీసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగా మిక్స్ అవుతాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందైతే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి, అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. కారం వేసుకుంటున్నాను కదా, ఇందులోనే కొంచెము జీరా పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ అనమాట, అలాగే కొంచెం 1.5 స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా మంచిగా ఉంటుందన్నమాట. ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలా 2 స్పూన్లతో కలుపుతూ ఉంటే నీట్గా మిక్స్ అయిపోద్ది అనమాట కారం అన్నీను. చూసారా, ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. మీకు కూడా చేతికి కారం అంటదు. ఇప్పుడైతే పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. పల్లీలు కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి అవి కూడా మిక్స్ చేసుకుంటాం. అలాగే పల్లీలు, కరివేపాకు కూడా ఇవ్వండి, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. సింపుల్ అండి, చాలా సింపుల్ రెసిపీ. ఇలాంటివి మనం ఇంట్లోనే ట్రై చేసి పిల్లలకు పెడితే వాళ్ళ హెల్త్కి కూడా బాగుంటుంది. బయట కొంటాము అంటే అవి ఏ ఆయిల్తో వేయిస్తారో మనకు తెలియదు కదా. మన ఇంట్లో అయితే మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మిక్చర్ని అయితే మనము స్టోరేజ్ చేసుకుంటే కూడా ఒక 15 డేస్ దాకా ఇలా క్రంచీగానే ఉంటాయండి. చూసారా, చూస్తుంటేనే ఎలా అనిపిస్తుంది మీకైతే కామెంట్ చేయండి. నాకైతే నోరు ఊరుతుందండి. చాలా బాగా అయింది, బాగా వచ్చింది మిక్చర్ కూడా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.